సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వధర్మాలని పరిత్యజించాలంట. సమస్త కర్తవ్య కర్మల్ని అంటే ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు, ఏ పని చేసినా భగవంతుడు దానికి బహుమానం ఇస్తాడు, ఫలం ఇస్తాడు, చెడ్డ పని చేస్తే శిక్షిస్తాడు అనేటటువంటి ఆలోచన మనిషికి నిరంతరం ఉండాలి. ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను తీసుకొచ్చిన కాడ నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, ప్రతి క్షణం నిన్ను నన్ను ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు పరమేశ్వరుడు ఎవరై అంటే సర్వశక్తిమంతుడు, సర్వాధారుడను పరమేశ్వరుడు ఆయన నన్నే శరణు జొచ్చుము. ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ నన్నే అని చెప్తున్నాడు. దైవం పరమనందు ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే మొత్తానికి యజమాని, సృష్టికి మానవులకి మొత్తానికి యజమాని అనేదాన్ని పరమనందున్న ఈశ్వరుడు, పరమేశ్వరుడు అంటే సృష్టి యజమాని అని అర్థం.